క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున నేను మీకు శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. మనం దేవుని వాక్యములో నుండి కొలసై పత్రికను ధ్యానం చేస్తూ ఉన్నాం. 3వ అధ్యాయం 9-10 వచనాలు కలిసి ఉన్నాయి. మనము ఇందులో వ్రాయబడిన కొన్ని ఆజ్ఞలను, పౌలు తెలియజేసిన కొన్ని ఆజ్ఞలను చదువుతూ ఉన్నాం. మీరు చంపివేయండి అన్నాడు. వేటిని? జారత్వం, కామాతురత, దురాశ, అపవిత్రత, ధనాపేక్షను చంపివేయండి అన్నాడు. తరువాత మీరు వీటిని విసర్జించండి అని అన్నాడు. ఏవేవి? కోపం, ఆగ్రహం, దూషణ, దుష్టత్వం, బూతులు అను వాటిని విసర్జించండి అన్నాడు. కొలసై పత్రిక 3వ అధ్యాయం 9-10 వచనాలను చూడగా, ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. మీరు పరిత్యజించి ఉన్నారు, మీరు ధరించి ఉన్నారు అని మాట్లాడాడు. ఏం పరిత్యజించారు అని అనగా, ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించారు. ప్రాచీన స్వభావం అని అనగా పాత మనస్సు అని అర్థం. పాత మనస్సు అంటే లోగడ మీరు ఏం చేస్తూ ఉన్నారో అన్యజనులుగా ఉండినప్పుడు దానిని పాత మనస్సు అని అంటూ ఉన్నారు. చూడండి, ఒకవేళ అవసరమైతే ఆ మాటను కూడా మనం ఆలోచన చేద్దాం. అదేంటంటే, అన్యజనుల ఇష్టం నెరవేర్చుచుటకు గతించిన కాలమే చాలును అన్నాడు. ఏమిటి? అన్యజనుల ఇష్టం అనగా అన్యజనుల మనస్సు. మీరు కూడా క్రీస్తు యేసునందు విశ్వాసముంచక మునుపు అన్యజనుల మనస్సును కలిగి బ్రతికినారు. ఆయన ఇంకా మాట్లాడుతూ పౌలు ఈ విధంగా అన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచక మునుపు పరిస్థితి ఏమిటి అనగా, శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు అనగా, ఇంతకు ముందున్న జీవితం ఏమిటంటే మన ఇష్టం చొప్పున, మన శరీర ఆశల చొప్పున నడుచుచూ జీవించిన జీవితం ఇంతకు ముందున్న జీవితం. మీరు అట్లు బ్రతికారు అని అంటూ దేవుని వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. కానీ క్రీస్తునందు విశ్వాసం ఉంచిన తర్వాత ప్రాచీన స్వభావాన్ని దాని క్రియలతో కూడా పరిత్యజించి విడిచిపెట్టి మనం దేన్ని పొందాము అని అనగా, జ్ఞానము కలుగు నిమిత్తం దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావం ధరించుకొని ఉన్నాం. అంటే దాన్ని సృష్టించిన వాడు అనగా నూతన స్వభావాన్ని సృష్టించిన వాని యొక్క పోలిక చొప్పున మనం దాన్ని ధరించుకొని ఉన్నాం. నూతన స్వభావాన్ని సృష్టించిన వాడు నూతన స్వభావాన్ని మనకిచ్చాడు. ఆ స్వభావాన్ని మనం ధరించుకొని ఉన్నాము అని పౌలు అన్నాడు. అంటే ప్రాచీన స్వభావం, పాత క్రియలు, పాత జీవితం అంతా గతించిపోయింది. క్రొత్త జీవితాన్ని మనం ప్రారంభించాము, నూతనత్వాన్ని మనం పొంది ఉన్నాము అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. మంచిది. అనగా మీకు పాత దానికి సంబంధం లేదన్నాడు. మీకు పాత మనస్సునకు సంబంధం లేదు, పాత క్రియలకు సంబంధం లేదు. పాతది గతించింది. ఎవరైనా క్రీస్తునందున్నడలా నూతనమే, నూతన సృష్టియే, నూతనమే. పాతది అంతరించిపోయింది, పాతది గతించిపోయింది అని ఆయన చాలా స్పష్టంగా మనతో మాట్లాడాడు. కనుక మీరు గుర్తుంచుకోండి, పాతది విడిచిపెట్టిన వాడంతా కూడా కొత్తవాడే. పాతదాన్ని విడిచిపెట్టిన వారందరూ నూతనమైన వారే. ఇక ఇందులో జాతి సంబంధమైన భేదాలు లేవు. ఏం భేదాలు? గ్రీసు దేశస్థుడని యూదుడని భేదం లేదు.
యూదుడైనా గ్రీసు దేశస్థుడైనా పాత మనిషే. క్రొత్తవాడు గ్రీసు దేశస్థుడైనా యూదుడైనా క్రొత్తవాడే. సిథియనుడని పరదేశి అని తేడా ఏమీ లేదు. సున్నతి పొందుటాయని పొందకపోవటే అని భేదం లేదు. దాసుడని స్వతంత్రుడని తేడా ఏమీ లేదు. నవీన స్వభావాన్ని ధరించి ఉంటే మీరందరూ ఒక్కటే, ఏకమే. పరిస్థితుల్లో తేడా ఉండొచ్చు, కానీ క్రీస్తునందు ఆ తేడా లేదు. నాగరికుడు అనాగరికుడు అని తేడా ఉండవచ్చు, యూదుడు అన్యుడని తేడా ఉండవచ్చు. అదేమిటి? బయట. క్రీస్తునందు మాత్రం లేదు. లోగడ ఇప్పుడు లేదు. తేడాలన్నీ కూడా గతం. ఇప్పుడు మాత్రం సర్వం క్రీస్తే. ఆయన అందరిలో ఉన్నవాడు. సర్వం క్రీస్తే. ఇది దేవుని గ్రంథం మనకు సెలవిస్తున్నటువంటి సత్యం. ప్రియులారా, ఇంతకు పరిత్యజించామా పాత వాటన్నిటినీ? పాతది పాత ఐడెంటిటీ, గుర్తింపు ఉంటుంది. ఈ దేహానికి ఉన్న పాత తత్వం, ఈ దేహానికి ఉన్న పాత గుర్తింపు ఉందా? పోయిందా? ఇంకా అట్లాగే ఉందంటారా? నేను ఫలానా అని అనుకుంటున్నారా? లేక నేను క్రీస్తునందు క్రీస్తు వాడను అనుకుంటున్నారా? తేడా మాత్రం మనకై మనం చెప్పుకోవలసిందే. అది మన అంతరాత్మకు తెలుసు. ఏ విషయంలో బయటికి పోయినట్లుగా కనిపిస్తూ దాన్ని అట్లాగే అతికించుకొని ఉన్నామో అది బాగా తెలుసు. నీ మనసాక్షి బాగా తెలుసు. బయటికి పోయింది అనుకుంటున్నావు. ప్రపంచానికి భక్తులకు విశ్వాసులకు చూడటానికి అది పోయినట్లుగా కనిపిస్తూ ఉంది. అది నీలో లేదేమో అన్నట్లుగా ఉంది, కానీ నీ నిండా అది ఉంది. నూతన సృష్టి అంటే ఒక మాట చెప్తారు కదా, పాత నీళ్ళు పోతుంటే కొత్త నీళ్ళు వస్తుంటాయని. ఎందుకంటే పాతదే, దాని రంగు రుచి వాసన వేరు. క్రొత్తదే, దాని రంగు రుచి వాసన వేరు. క్రీస్తు దినమునందు ఆయన ఎదుట నిలిచినప్పుడు పాతదాని విషయమై తీర్పు తీర్చబడతాం. అది ఇంకా మనలో ఉంటే జ్ఞాపకం చేసుకుందాం. ఏదైనా కానివ్వండి గాక. క్రీస్తు సర్వం, క్రీస్తు అందరిలో ఉన్నవాడు. అంటే మన నిండవలసిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. మనలో పూర్తిగా ఉండవలసిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. పాతది కాదు, మనకు నచ్చింది కాదు, మనకిష్టమైంది కాదు. ఈ విషయాన్ని దేవుని గ్రంథం చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉంది. ఈ విషయంలో మనల్ని మనం సవరించుకొందుముగాక. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులను అయిన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఇక్కడ మరొక ఆజ్ఞ, చంపివేయండి అనే ఆజ్ఞ, విసర్జించండి అనే ఆజ్ఞ, ధరించండి అనే మరొక ఆజ్ఞ దేవుని దాసుడు మనకిస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్ముడి ద్వారా. దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా. మీరు దేవుని చేత ఏర్పరచబడిన వారు. అందరినీ మనం ఎన్నుకుంటే మనల్ని దేవుడు ఎన్నుకున్నాడంట. ఈ మాట సామాన్యమైంది కాదు. చూడడానికి చాలా సింపుల్గా కనిపించవచ్చు, కానీ మీరు దేవుని చేత ఏర్పరచబడిన వారు. ఎంతోమంది లోకములో ఉండగా నువ్వు దేవుని చేత ఏర్పరచబడినవాడు. ఆ మాటకొస్తే ఆయన ఏర్పరచుకున్న విధాన్ని మనం చూడదలిస్తే దేవుని వాక్యం చెబుతుంది, జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రివారిని, బలవంతులను సిగ్గుపరచుటకు బలహీనులను,
ఎన్నికైన వారిని సిగ్గుపరచుటకు, తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. మీరు దేవుని చేత ఎన్నుకోబడిన వారు, ఏర్పరచబడిన వారు, సాధారణమైన వారు కాదు. దేవుని లిస్టులో ఉన్నవారు, దేవుని దృష్టిలో ఉన్నవారు. మీరెట్లా ప్రవర్తించాలి? దేవుడు ఏర్పరచుకున్న వారికి తగినట్లుగా, దేవుడు ఏర్పరచుకున్న పరిశుద్ధులకు తగినట్లుగా, దేవుడు ఏర్పరచుకున్న ప్రియులైన వారు మీరు. ఆ పదానికి, ఆ పేరుకు తగినట్లుగా మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకునుడి అన్నాడు. ఇది క్రైస్తవ బాధ్యత అని దేవుని వాక్యం గుర్తు చేస్తుంది కదా. అంటే ప్రాచీన స్వభావంలో ఇవి ఉండవు కదా. ప్రాచీన స్వభావంలో పరిశుద్ధత ఉండదు. ప్రాచీన స్వభావంలో జాలిగల మనస్సు ఉండదు, కాఠిన్యం, కపటం. పాత మనస్సులో దయాళుత్వం ఉండదు, కరకుతనమే. పాత మనస్సులో, ప్రాచీన స్వభావంలో వినయం ఉండదు, గర్వమే. సాత్వికం ఉండదు, అతిశయం. దీర్ఘశాంతం ఉండదు, అసహనం. మీరు ధరించుకోండి. ఇవన్నీ ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు చూపించిన లక్షణాలు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు చూపించిన లక్షణాలు ఇవన్నీ కూడా. సామాన్యమైనవి అని తలంచవద్దు ప్రియులారా. ప్రభువే, ఆ ప్రియరక్షకుడే మనకు చూపించిన లక్షణాలు ఇవి అని మనం గుర్తుంచుకోవాలి. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకొనిన ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ధరించుకొనండి, ఈ లక్షణాలను ధరించుకొనండి. సహించుకొనండి లేక క్షమించుకొనండి అని అంటూ ఉన్నాడు. ఎవడైనా తనకు తప్పిదము చేసినని, హాని చేసినని అనుకొనిన ఎడల సహించుకోండి. క్రీస్తు మాదిరి. హాని చేసిన వాని కీడు కోరడం సులభం, అది అపవాది మనస్సు. హాని చేసిన వాణ్ణి క్షమించడం, సహించడం, అది క్రీస్తు మనస్సు. తండ్రి, వీరేమి చేస్తున్నారు, వీరెరగరు గనుక వీరిని క్షమించండి. క్రీస్తు యొక్క ప్రార్థన, మన ప్రభు అయిన క్రీస్తు యొక్క సహనం అందులో స్పష్టంగా మనకు కనబడుతుందని గుర్తుంచుకోవాలి. జ్ఞాపకం ఉంచుకుందాం ప్రియులారా. మీరు నవీన స్వభావం ధరించుకొని ఉన్నారు అని అన్నాడే. ఆ నవీన స్వభావం ఎవరిది? దాన్ని సృష్టించిన వాడిని పోలిక చొప్పున, అనగా ఆ నవీన స్వభావాన్ని సృష్టించిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దాన్ని మీరు ధరించుకోండి. వీటన్నిటిని కూడా ధరించుకొనవలసిన అవసరం ఉందని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ప్రేమను ధరించుకోండి. క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయంలో ఏలుచుండనియుడి. 15వ వచనంలో ఈ మాట వ్రాయబడి ఉంది. కొలసీ పత్రిక 3వ అధ్యాయం. మీ హృదయంలో ఏలుచుండనియండి క్రీస్తు అనుగ్రహించు సమాధానం. ఇందుకొరకే మీరు ఒక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండండి అని అన్నాడు. ఎవరికి కృతజ్ఞులై ఉండాలి? మనల్ని పిలిచిన మన ప్రభువునకు, మనకు నూతన స్వభావాన్ని కలిగించిన మన ప్రభువునకు, మనను క్రొత్తవారిగా చేసిన మన ప్రభువునకు, మనల్ని ఏర్పరచుకున్న దేవునికి, పరిశుద్ధులుగా చేసిన ఆ తండ్రికి మనం సదా కృతజ్ఞులమై ఉండాలి. కృతజ్ఞత కలిగి ఉండడం అంటే ఇదిగో ఆయన చెప్పాడే ధరించుకోమని, వాటిని ధరించుకొని తీరాల్సిందే. కృతజ్ఞత అంటే చెప్పిన మాట వినడం. కృతజ్ఞత అంటే నీకు థ్యాంక్స్ అని చెప్పడం కాదు. నువ్వు నాకు ఈ పని చేసినందుకు నీకు స్తోత్రాలు దేవా అని చెప్పడం కాదు. నువ్వు నాకు ఇచ్చినందుకు స్తోత్రాలు దేవా అని చెప్పడం కాదు. అంతటితో సరిపుచ్చుకోలేము కృతజ్ఞతను. కృతజ్ఞత అని అనగా అంతకంటే మించింది. నిత్యము నిరంతరము ఆయనకు ఇష్టలుగా జీవించడం, అది కృతజ్ఞత అనే విషయం దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. క్రీస్తు అనుగ్రహించు సమాధానం
మీ హృదయం ఏలుచుండనియండి. ఇందుకే మీరు పిలువబడ్డారు, కృతజ్ఞులై ఉండండి. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ, సంగీతం, కీర్తన, పద్యములు ఒకరినొకడు బోధించుచు, ఏమండి, దేవుని వాక్యాన్ని పాడడం, దేవుని వాక్యాన్ని పద్యములతో ఆలపించటం, దేవుని వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయండి అని అంటూ ఉన్నాడు. సంగీతం, కీర్తనలు, ఆత్మ సంబంధమైన పద్యములు, వీటితో ఒకరినొకడు బోధించుకొనొచ్చు. దారులు ఏమైనప్పటికీ కూడా, మాట అయినా, పాట అయినా, పద్యమైనా, సంగీతమైనా, ఏవైనా కానివ్వండి గాక, ఒకరిని ఒకడు మీరు బోధించుకొనొచ్చు, బుద్ధి చెప్పుకొనొచ్చు, కృపాసహితముగా మీ హృదయంలో దేవుని గురించి గానము చేయొచ్చు. సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. దేవుని గురించి గానము చేయొచ్చు, మీ హృదయంలో దేవుని గురించి గానము చేయొచ్చు. పాట, పద్యం, ఏ రూపంలోనైనా సరే, సంగీతం, దేవుని గురించి గానం చేయొచ్చు. ఇంకా అన్నాడు, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యములో సమృద్ధిగా నివసింపనివ్వండి. దేవుని వాక్యానికి ఎంత ప్రాముఖ్యత ఉంది, దేవుని వాక్యమునికి ఎంత విశిష్టత ఉంది. దేవుని వాక్యములో సమృద్ధిగా నివసించాలని దేవుని గ్రంథం చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉంది. క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయండి. 17వ వచనం, మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసిన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పేరట సమస్తమును మీరు చెయ్యండి అని వ్రాయబడి ఉంది. అది 17వ వచనం, కొలసై పత్రిక 3వ అధ్యాయం. మాట చేత కానీ క్రియ చేత కానీ ప్రభు కోసం మీరేం చేసినా అది మాట చేత కానీ క్రియ చేత కానీ మన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చెయ్యండి. ఇది దేవుని గ్రంథం మనకు సెలవిచ్చుచున్నటువంటి సత్యం. ఏం చేద్దామంటారు? ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టామా? ఆ మనస్సును మనలో కనిపిస్తూ ఉందా? ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టిన తత్వం అనేటువంటిది మనలో ఉందా? తరువాత మాట, మనం క్రొత్త స్వభావాన్ని ధరించుకున్నామా? పరీక్షించుకుందాం. ధరించవలసిన విషయాలు ఉన్నాయి, వాటిని ధరించుకున్నామా? అట్లా ధరించుకున్నటువంటి అనుభవం మనకేమైనా కనబడుతూ ఉందా? అది కూడా ఆలోచన చేసుకుందాం. ఇవి ప్రాముఖ్యమైన సంగతులు. ప్రియులారా, మనల్ని మనం పరీక్షించుకుంటా మనకు అవసరం అనే సంగతిని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇక దేవుని వాక్యం మనకు బోధించే విషయం, ధరించుకోండి. క్రీస్తుకున్న లక్షణాలను మీరు ధరించుకోనండి. ఆ తర్వాతి మాట, దేవుని వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయండి. దేవుని వాక్యం మనం దేవుని వాక్యాన్ని పాడాలి, మనం దేవుని వాక్యాన్ని వినాలి, మనం దేవుని వాక్యాన్ని కంఠస్థం చేయాలి, మనం దేవుని వాక్యాన్ని ఆలపించాలి, పాడాలి. సమస్త విధములైనటువంటి దారులలో దేవుని వాక్యం మనలో సమృద్ధిగా నివసించేటట్లుగా మనం చర్యలు తీసుకోవాలని దేవుని వాక్యం మనకు చాలా స్పష్టంగా గుర్తు చేస్తూ ఉంది. అవును, ఏమి చేసినా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుని మహిమార్థమై సమస్తమును చేయాలని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ప్రియులారా, సోదరి సోదరులారా, ఈ మాటల యొక్క సారం ఏమిటి అని అనగా ఏమీ లేదు. గుర్తుంచుకుందాం, ప్రభునందు విశ్వాసం ఉంచిన తర్వాత ఆయనను పోలి బ్రతకడం, ఆయనకి ఇష్టమై బ్రతకడం,
ఇదే చాలా ప్రాముఖ్యమైన విషయమని మనం గుర్తుపెట్టుకుందాం. అట్లు కాకపోతే కనుక భక్తి జీవితం నిష్ఫలమవుతుంది. ప్రాచీన స్వభావమే కనుక ఉంటే పాడవుతాం, చెడిపోతాం. ప్రభువునకు మనం అవమానాన్ని తీసుకొని వస్తాం. అట్లు కాదు, ప్రభువునకు ఇష్టంగా మనం బ్రతుకుదాం. మంచిది. నేను క్రీస్తునందు విశ్వాసం ఉంచాను అంటే ఈ విధంగా బ్రతకాలని దేవుని గ్రంథం మనకు బోధిస్తోంది. ఇంకా క్రీస్తునందు విశ్వాసం ఉంచకపోతే ఆయన చెంతకు రండి, పాపక్షమాపణను పొందండి, పరిశుద్ధులుగా జీవించండి, ప్రభువునకు ఇష్టలు కండి. దేవుని వాక్యం మనకు సెలవిచ్చేటువంటి సత్యం ఇది. అలాగున చేయుటకు ప్రభు మనకు కృపను అనుగ్రహించి ఆయన మనను దర్శించి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. సర్వకృపానిధియు మిక్కిలి కనికరమును అత్యంత దయ జాలి కలిగిన పరలోకమందున తండ్రి, పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు మాకు అనుగ్రహించిన ఈ సమయమును బట్టి, వాక్యమును బట్టి స్తోత్రాలు. ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టామని మేము అనుకుంటున్నాం, కానీ అది మాలో అవసరమైన సందర్భాల్లో పొడచూపుతుందని, అది తన కార్యమును, తన క్రియను జరిగిస్తూ ఉందని మాకు అర్థమవుతుంది తండ్రి. దాన్ని సంపూర్ణంగా నిర్మూలన చేయటకు కావలసిన మీ కృప మాకిమ్మని మా ప్రార్థన. మేము ధరించవలసిన వాటిని ధరించి లోకంలో మీకు సాక్షులుగా జీవించడానికి సహాయం చేయండి. మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమని కృపగల మీ హస్తాలకు అప్పచెప్పుకొంచు దీవించుతారని, మాకే అవసరమో వాటిని దయచేయమని వేడుకొంచు మా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకము